ఒసై అంజలి, నీ అందమేంటి, నా అందమేంటి? మన ఇద్దరం కలిసి పుట్టామన్న ఒకే ఒక్క విషయం తప్ప నువ్వు దేనిలోనూ నాకు పోటీకి రాలేవు. అర్జున్ మీద నాకున్న ప్రేమతో పోలిస్తే నీకున్న ప్రేమ గడ్డి పొరకతో సమానం. అందుకే అర్జున్ని నా వాణ్ణి చేసుకోబోతున్నాను. 2 రోజుల్లో నేను అనుకున్నది జరగబోతుంది. అవును, నేను మాత్రమే మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడవేంటి? అక్క దయచేసి అర్జున్ని వదిలే అక్క, తనని ఏం చెయ్యొద్దు. కావాలంటే నన్ను చంపే, నీ పగ తీర్చుకో అక్క. ఇదే కదా నీ రియాక్షన్? నాకు బాగా తెలుసు నువ్వు ఇలాగే మాట్లాడతావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అర్జున్ని సొంతం చేసుకునే ప్రయత్నంలో ఇంట్లో వాళ్ళందర్నీ చంపుతాను, కానీ నిన్ను మాత్రం చంపను. ఎందుకో తెలుసా? ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. నేను అర్జున్ని పెళ్లి చేసుకుని ఆనందంగా వెళ్ళిపోతుంటే నువ్వు ఆ శవాల మధ్య కూర్చొని ఏడవాలి. అది నాకు కావాలి. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకా కన్నీళ్ళు? కష్టం కలిగినప్పుడు కాదురా, కడుపు కోతున్నప్పుడే కన్నీళ్ళు వస్తాయి. కన్న తల్లిని కదా అమ్మా. అందరి మీద నేను నోరు పారేసుకుని ఉండొచ్చు, నా మాటలతో మీ మనసుని గాయపరిచి ఉండొచ్చు, కానీ నేను మీ అందరికి గయ్యాళ్ళ కనిపించుండొచ్చు. కానీ కానీ నేను ఒక తల్లినేరా, నాకు ఒక మనసు ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందో నాకు తెలుసు, ఏం జరగబోతుందో నీకు తెలుసు. ఇంకా ఎందుకు నా దాచాలని ప్రయత్నిస్తావు? అమ్మా, అది అంజలి శరీరంలో గీత ఉందన్న విషయం నాకు తెలుసు. నాకు కూడా తెలుసు అర్జున్. ఈ విషయం మీ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా నేను నమ్మలేదు. జరిగిన సంఘటనలన్నీ చూశాక నమ్మక తప్పడం లేదు. భార్యలో దెయ్యం ఉందని తెలుసు, అది నిన్ను చంపేస్తుందని తెలుసు, కానీ ఈ విషయం మాకెందుకు చెప్పలేదురా? ఇన్ని రోజులు మౌనంగా ఎందుకు భరించావు? ఏ అంత గొప్పవాడివైపోయావా, లేకపోతే మేం పరాయి వాళ్ళమైపోయావా? అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? కన్న కొడుకే మమ్మల్ని పరాయి వాళ్ళని చేసి దూరంగా నెట్టేస్తుంటే
ఇలా కాక ఇంకెలా మాట్లాడాలరా? మీ అమ్మ అడుగుతుంటే మాట్లాడమేమిట్రా? చెప్పు, ఆ విషయం మా దగ్గర ఎందుకు దాచాలనుకున్నావు? నీకు నిజం తెలిసిన విషయం గీతకు తెలిస్తే మిమ్మల్ని అందరినీ చంపేస్తుంది నాన్న. అందుకని నీ ప్రాణాన్ని పలంగా పెట్టి మమ్మల్ని కాపాడాలనుకుంటున్నావా? పోతే నా ఒక్కడి ప్రాణాలే పోతాయి, కానీ మీరందరూ బ్రతుకుతారు కదమ్మా. అంటే నీ చావుకి ప్రతిరూపాలుగా మేము బ్రతుకున్నంత కాలం జీవోత్సవాల్లో బతకమంటావా? ఆ? అమ్మా, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? ప్రాక్టికల్గా ఆలోచించండి. నా ఒక్కడి కోసం మీ అందరి ప్రాణాల్ని బలి తీసుకోవడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఈ పెళ్లి జరగనివ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. ఒకవేళ నీకు అదే కావాలనుకుంటే మేమిద్దరం ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాం. మా శవాల సాక్షిగా నీ పెళ్లి చేసుకో. నువ్వు కూడా అర్థం చేసుకోకుండా అలా మాట్లాడతావేంటి నాన్న? ఏమండి, మీరు చెప్పింది నిజమేనండి. మనం చస్తే గాని వీడు మన మాట వినేటట్లేడు. పదండి వెళదాం. అమ్మా, ఏంట్రా? మీరనుకున్నట్టు జరిగే అవకాశం ఎంతుందో జరగకుండా ఉండడానికి కూడా అంతే అవకాశం ఉంది. అంటే ఈ పెళ్లి జరగదు, పీటల దగ్గరే ఆగిపోతుంది. జరగని పెళ్లికి ఇంత హడావుడెందుకురా? ఇప్పుడే ఆపేయచ్చుగా. గీతని నమ్మించడానికే ఇదంతా చేస్తున్నాను. రేయ్, నువ్వేం మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లేదురా. స్వామీజీ గారి దీక్ష పూర్తవడానికి ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి. ఆ సమయం గడిచే వరకు మనం ఈ పెళ్లి డ్రామా ఆడక తప్పదు. ఎందుకంటే గీతని ఎదిరించే శక్తి ఆయన ఒక్కరికే ఉంది. ఒకవేళ స్వామీజీ గారు రావడం ఆలస్యమైతే? అలా జరగదని నేను మీకు మాటిస్తున్నానమ్మా. కానీ మీరందరూ ఒక పని చేయాలి. ఏంటది? నేను అంజలి పెళ్లిపీటల మీద కూర్చున్న తర్వాత మీరందరూ కలిసి నేను తాళి కట్టకుండా ఆలస్యం చేయాలి. అది కూడా స్వామీజీ గారు వచ్చేంతవరకే. ఇదంతా జరుగుతుందంటావా? ఇప్పుడున్న పరిస్థితిలో మనకు మరో మార్గం లేదు నాన్న. ఏమైందండి? ఎందుకంతలా ఆలోచిస్తున్నారు? ఆలోచన కాదు, భయం. భయం భయం భయంతో చచ్చిపోతున్నాను. భయం ఏంటండి? అసలేం జరిగింది? నేను చెప్పింది వింటే నీకు భయం కాదు, వెన్నులోంచి వణుకు పుట్టిద్ది. అబ్బా, టెన్షన్ పెట్టకుండా ముందు విషయం చెప్పండి. మనం అనుకుంటున్నట్టు అంజలి కాదు, గీత. అవును హేమా, నిజం. ఈ విషయం మీకెలా తెలుసు? ఈరోజు అంజలి అద్దం ముందు నుంచొని గీతలా మాట్లాడటం నేను చూశాను. అంత షాక్ అయిన విషయం చెప్తే ఇంత నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నావే? తన అంజలి కాదు, గీత అన్న విషయం నాకెప్పుడో తెలుసండి. మెహందీ ఫంక్షన్ రోజే అంజలి శరీరంలో గీత ఆత్మ ఉన్న విషయం తెలిసిందండి. మరి ఆ విషయం తెలుసు కూడా నాకెందుకు చెప్పలేదే? పద, ఈ విషయం అర్జున్ చెప్పి పెళ్ళాపేద్దాం. పద. అబ్బా, ఒక్క నిమిషం ఆగండి. ఏమైంది? అసలు అంజలిలో దయ్యం ఉందని చెప్పిందే అర్జున్ అండి. అవునండి, తనకు మొత్తం తెలుసు. మరి తెలుసు కూడా ఈ పెళ్ళెందుకు చేసుకుంటున్నాడు? అసలు విషయం ఏంటంటే, కాబట్టి మరి అర్జున్ అనుకున్నది జరిగే వరకు మనకు నిజం తెలిసినా తెలియనట్టే ఉందామండి. అర్జున్ ఎంత సాహసం చేస్తున్నాడు నీకేమన్నా అర్థమవుతుందా? ఇలా చేయటం వల్ల వాడి ప్రాణానికి ప్రమాదం. ఇప్పుడున్న పరిస్థితిలో అర్జున్కి మరో మార్గం లేదండి.
స్వామీజీ గారు వచ్చేంత వరకు మనం ఈ నాటకం ఆడక తప్పదు. అంజలి, 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 అంజలి. ఏంటి కాంతం, పెళ్లి పనులు వదిలేసి నా దగ్గరకొచ్చా? ఏంటదినా అత్తగారిని పట్టుకుని అలా పేరు పెట్టి పిలుస్తున్నావు? పిలిస్తే ఏంటి, ఫీల్ అవుతుందా ఏంటి కాంతం? ఫీల్ అవుతున్నావా? ఎలా పిలిస్తే నీకెందుకే, ఎలా పిలిస్తే నీకెందుకే? కనీసం పేరుతో పిలిచిందిగా, దానికి సంతోషపడు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? కనీసం నీ వయసుకైనా మర్యాద ఇవ్వాలి కదా. ఆ? ఏం కాంతం, ఇవ్వాలా? నోర్మయ్, నోర్మయ్. వయసు అంట వయసు. మన ఇంటి ముందున్న మర్రి చెట్టు కూడా భూమి పుట్టినప్పుడు పుట్టింది. అలాగని దాన్ని దండం పెడతావా? ఇది కూడా అంతే. కరెక్ట్ గా చెప్పావు కాంతం. అవునవును, నేనెప్పుడు అలాగే చెప్తుంటా. నీకు కాంతం అని పిలవడానికి కష్టంగా ఉందనుకో, ఓసే అని పిలు, పిట్టలా వాలిపోతా. ఏమా? చాలా బాగా చెప్పావు కాంతం. అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అవునవునే, నా చిన్న కోడలంటే నాకు చాలా ఇష్టం. ఏమంజలి, నేను చెప్పింది నిజమే కదా? హ్మ్, తల్లి కూతుళ్ళ ముచ్చట్లాపి అసలు వచ్చిన విషయం ఏంటో చెప్పండి. అది ఏం లేదు వదినా, మన ఇంటి ఆచారం ప్రకారం పెళ్లి కూతురు ఈ చీర కట్టుకోవాలి. అప్పుడంటే నీ పెళ్లి హడావిడిగా జరిగిపోయింది కాబట్టి కుదరలేదు. కనీసం ఇప్పుడైనా కట్టుకుంటావేమోనని తీసుకొచ్చాను. హ్మ్, సరే ఇటివ్వు. ఓసే పూజ, అది ఎలా పిలిస్తే నీకెందుకే? నోరు మూసుకుని ఉండలేవా? అదేంటమ్మా అత్తగారిని ఎవరైనా పేరు పెట్టి పిలుస్తారా? అది తప్పు కదా. ఓ, దాంతో అలా పిలవమని చెప్తే నా గొంతు పట్టుకొని మాట్లాడుతుంది. ఆ మర్యాద నాకు అవసరమా? అది చెప్పు. కాదమ్మా, గొంతెందుకు పట్టుకుంటుంది? నోరు మూసుకోవే. నేను అనుకున్నా ఇది ఈ చీరే కట్టుకొస్తుందని. ఎలా ఉన్నాను? ఈ చీర కట్టుకునేమిటి వదినా? ఏ బాలేదా? అది కాదు వదినా, మన సాంప్రదాయ ప్రకారం మేం నీకు ఇందాకిచ్చిన చీరే కట్టుకోవాలి. తొక్కలో సాంప్రదాయం, తొక్కలో సాంప్రదాయం ఎవడికి కావాలి? నా కోడల ఆనందమే నాకు ముఖ్యం. అరే ఇలా మారిపోయావేంటి కాంతం? నువ్వెలా మారిపోమంటే అలా మారిపోతానమ్మా. ఈ పెళ్లి నీ ఇష్ట ప్రకారమే జరగాలి, అది నాకు కావాల్సింది. చాలా బాగా చెప్పావు కాంతం. అయితే ఈ చీరలోనే నా పెళ్లి జరుగుతుంది. అది కాదు వదినా, ఇది గీత చీర కదా. అయితే ఏంటి, ఈ చీర బాలేదా? నేను కట్టుకోకూడదా?
గీత చీర అయితే ఏంటే, అది మాత్రం మనిషి కదా, దాని చీర కట్టుకోకూడదా? ఎంత కాదన్నా గీత అంజలి అక్క చెల్లెళ్ళు. ఏ వాళ్ళ అక్క మీద ఆ మాత్రం ప్రేమ ఉండదా చెప్పు? ఈ చీర కట్టుకుంటేనే దొన్నొక్క. అదే గీత కూడా తనతో ఉన్నట్టే ఉంటుంది, అందుకే ఇలా చేసింది. ఇంత రభస్ చేస్తావంటే, ఇంత రభస్ అది చేస్తావంటే. కాదమ్మా. నువ్వు ఇంకేం మాట్లాడకే, అవతల పెళ్లి పనులు చాలా ఉన్నాయి. పద వెళదాం, పద వెళదాం, పద అది వెళదాం. కాదమ్మా. రావే. తొందరగా రావే. అమ్మా అసలు ఏంటమ్మా ఇది? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోయినా సైలెంట్ గా ఉండవే. ఎందుకు ఉండాలి? వదిన ఆ గీత చీర కట్టుకోవడం ఏంటి? ఆ గీత ఎటువంటిదో, మన ఇంటికి ఎంత ద్రోహం చేసిందో తెలిసి కూడా ఎందుకు సైలెంట్ గా ఉండాలి? అసలు దాని చీర కట్టుకుంటానంటుంటే నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఇదంతా ఇక్కడ కాదే, ఆ అంజలి దగ్గర బాగుంటే అప్పుడు నీకు తెలిసి వచ్చేది. ఏం చేసేది? ఏం చేసేదా? నీ గొంతు మీద కాలు పెట్టి దొక్కి చంపేసేది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, కింద వదిన దగ్గర కూడా ఇలాగే అంటున్నావు. తను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నా, ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనట్లేదు. పైగా తనకి సపోర్ట్ చేస్తున్నావు. అసలు ఏమైంది నీకు? మనిషికి జరిగేది ముందే తెలిస్తే ఏమైనా చేయగలడు అనుకుంటాడు, కానీ చూడ్డం తప్ప ఏమీ చేయలేడని ఈ రోజే అర్థమైంది. నువ్వు ఏమంటున్నావు నాకేం అర్థం కావటం లేదు. అసలు ఏం తెలిసింది నీకు? అది నువ్వు అనుకున్నట్టు అంజలి కాదే. అంజలి కాదా? మరి గీత. పూజ 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 పూజ. చూసావే, గీత పేరు వినగానే నీ గుండె ఆగిపోయినంత అయింది. ఈ నిజం తెలిసిన 2 రోజుల నుంచి నేను మౌనంగా ఉంటున్నా. దెయ్యం తెలిసిన దాంతోనే మాట్లాడుతున్నా. ఏంటో నువ్వు అనేది? గీత ఏంటి మళ్ళీ రావడం ఏంటి? దాన్ని అన్నయ్య మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? అది విషయం అర్థమైందా? నువ్వు చెప్తుంటేనే భయంతో చేస్తున్నాను. అలాంటిది ఇప్పుడు ఆ దయ్యంతో కలిసి పెళ్లి మండపం వరకు వెళ్ళాలా? వెళ్ళడం వరకే కాదే, ఈ పెళ్లి ఆపడానికి కూడా ప్రయత్నించాలి. అమ్మా, ఆ విషయం గీతకు తెలిస్తే చంపేస్తుంది. దానికోసమే నేను ఒక ప్లాన్ వేశాను. ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోయేలా చేస్తాను. వసే కాంతం, ఏయ్ పూజ, ఎక్కడున్నారే? నా పెళ్ళికి టైం అవుతోంది, అందరూ త్వరగా రండి. అర్జున్, ఎక్కడున్నావు? ముహూర్తానికి టైం అవుతోంది, తొందరగా రా. ఎక్కడ చచ్చారు మీరంతా? వస్తారా రారా?
అర్జున్ ఇంత ఆలస్యం అయిపోయింది ఏంటి అర్జున్? యాండి ఎక్కడైనా దెయ్యం అందరి ముందు నటిస్తుంది. ఇక్కడేమో మనందరం కలిసి దెయ్యం ముందు నటిస్తున్నాం. నోరు మూసుకుని ఉండవి, దానికి అనుమానం వస్తుంది. పదా